పవన్ కళ్యాణ్తో ఎవ్వారం కాస్త తేడాగానే ఉంటుంది. పవన్ మెల్ట్ అయితే ఆ దర్శకుడి పని నల్లేరుపై నడకే. తేడా వస్తే అంతే సంగతులు. పవన్ మూడ్ను బట్టి నడుచుకోవడం ఏ దర్శకుడికైనా కత్తి మీద సాము. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో పవన్ కి ఆ సినిమా కెమెరామెన్ కి తరచూ గొడవలయ్యేవి. అందుకే షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే సాంకేతిక నిపుణుల్లో మార్పులు చేర్పులు జరిగాయి. సేమ్ టు సేమ్ కాటమరాయుడు సెట్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోందన్నది ఇన్సైడ్ న్యూస్. సోమవారం హైదరాబాద్లో కాటమరాయుడు షూటింగ్ జరిగింది. సెట్లో దర్శకుడు డాలీకి పవన్ కి మధ్య ఏదో విషయమై చిన్న గొడవ వచ్చిందట. దర్శకుడి వైఖరిపై అలిగిన పవన్ సెట్లో నుంచి హుటాహుటిన వెళ్లిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ లేకపోవడంతో షూటింగ్ కాసేపు ఆగిపోయిందని, ఆ తర్వాత పవన్ లేని సీన్లు తీసుకోవాల్సొచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న శరత్ మరార్ పవన్ కి అత్యంత సన్నిహితుడు. దర్శకుడికి పవన్ కి వాదన జరుగుతున్నప్పుడు సెట్లో శరత్ మరార్ కూడా ఉన్నాడట. అయితే పవన్ ని ఎదిరించే ధైర్యం లేక కామ్ గా ఉండిపోయాడని, ఆ తర్వాత పవన్ కి సర్ది చెప్పే పనిలో లీనమయ్యాడని తెలుస్తోంది. పవన్ అలిగి వెళ్లిపోవడంతో కాస్త టెన్షన్ పడిన డాలీ ఆ తర్వాత కుదురుకున్నాడని, ఈరోజు షూటింగ్ యథావిధిగా జరిగిందని తెలుస్తోంది. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈలోగా ఇలా చిరుబురులాడి అలిగి వెళ్లిపోవడంతో డిసెంబర్ నాటికి పూర్తవ్వడం అసాధ్యమే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.